బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కవిత షాక్ ఇవ్వనున్నారా? రాజకీయ పార్టీని పెడతానని ఇప్పటికే ప్రకటన చేసిన కవిత, పార్టీ పేరుతో కేసీఆర్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనున్నారా? కవిత పార్టీతో ప్రధానంగా టార్గెట్ చేసేది బీఆర్ఎస్ నేనా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై తన అభిప్రాయాలను వెల్లడించిన కవిత, తన పార్టీకి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదని, ఆ పేరుని ఎవరినైనా ఉపయోగించుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరు మీదనే పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. ఆ తర్వాత మరిన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని, ఆ పేరుతో పార్టీని ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని ఆమె తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని రిచ్ పార్టీ అంటూ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అది గుంపు మేస్త్రి గుంటనక్క దోస్తుల పార్టీ అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ వస్తే సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని, గజ్వేల్ వచ్చినా పరిశీలిస్తానని ఆమె వెల్లడించారు. నిజామాబాద్లోని చాలా సీట్లు ఈసారి మహిళా రిజర్వేషన్ పరిధిలోకి వస్తాయని కూడా కవిత అంచనా వేశారు. పాత పేరు కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి సొంతం కాదని గుర్తు చేశారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరని అన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.